హాయ్. ధోనికి బర్త్డే గిఫ్ట్. ధోనికి నా బర్త్డే గిఫ్ట్. థ్యాంక్ యూ ఆంటీ. లడ్డు, మీ హస్బెండ్ ఎక్కడా? అతను ధోనిని తీసుకొని గుడికి వెళ్ళాడు అర్చన చేయించడానికి. హే యూర్ వెరీ లక్కీయా. ధోనిని ఆయన కంటే జాగ్రత్తగా ఎవరు చూసుకోలేరు, అందుకే నేను ఆయన అల్లుడుగా సెలెక్ట్ చేసుకున్నాను. మనలాంటి డబ్బున్న వాళ్ళు అల్లుడుగా సెలెక్ట్ చేసేదే అందుకే. అల్లుడవ్వండి, టైం అవుతుంది. టైం గురించి ఆలోచించకు. వంట చేయటంలో ఆయన సింహం, టాయిలెట్ ని క్లీన్ చేయటంలో పులి, ధోనిని కరెక్ట్ గా ఇక్కడికి తీసుకురావడంలో ఆయన కింగ్. నేను కింగునా? ఇక్కడ పిల్లిలా వెనక్క దాక్కున్నాను. నా పెళ్ళాము నా అత్తమ్మ ఇచ్చే బిల్డప్ తో నా పవర్ అంతా దిగిపోతుంది. ఎవరా సావే! అయ్యో ఎస్కేప్ ఎస్కేప్! అయ్యో ధోని ఎక్కడుందో ఏంటో. ధోని ధోని నా ప్రాణం తీసేస్తారు వాళ్ళిద్దరు. ధోని నా సిక్సర్ గాడా, ఇప్పుడేనా నా ప్రాణం లేచొచ్చింది. అయ్యో ధోని ఎంత ముద్దొస్తున్నావురా. సగం తెలుపు సగం నలుపా? ఇది వీధి కుక్క ఐడియా. మేడం టైం అయింది, కేక్ కట్ చేయొచ్చు. యా, ఏంటలా దిక్కులు చూస్తున్నావు? కేక్ కట్ చేయాలి. ధోని ఎక్కడ? మమ్మీ ఇక్కడికి రా. లడ్డు ఏమైంది? అక్కడ చూడు. మై గాడ్. ధోని ఏమైంది? ధోని నువ్విలా ఎప్పుడు చేయవే. మమ్మీ వీధి కుక్క దాని బుద్ధి చూపించేసింది. ఏమైంది నీకు? అయ్యో బొడ్డు చుట్టూ పదాలు ఇంజక్షన్లు గ్యారంటీ. తిరిగి చేసేది అత్తయ్యో, ఈసారి క్షమించి వదిలేండి అత్తయ్యో. చెయ్యాల్సినంత చేసి క్షమించమని అడుగుతావా? నిన్ని నీలంబరి ఎప్పటికీ వదలదు. వదిలేండి అత్తయ్యో ప్లీజ్. ప్రాణాలే పోయేలా చేసావు కదరా. నా స్నేహితుడిని పోగొట్టావు కదరా. నా దైవాన్ని పోగొట్టావు కదరా. ఇలా చూడు, ఇక పైన నీకు ఈ ఇంటికి ఎటువంటి సంబంధం లేదు. ధోని లేని ఇంట్లో నీకు ప్లేస్ లేదు. గెట్ అవుట్. రావే వెళ్దాం. హలో, చెవులు కుట్టడం కదా, మెల్లగా కుట్టే సరిపోతుందిగా. నాయుడయ్యా, మన పరువు పోయిందయ్యా, పోయిందయ్యా. పెళ్లి కొడుకు పారిపోయాడయ్యా. అయ్యా, ఈ ఊళ్ళో గొప్ప గౌరవం ఉన్న మీకే ఇలాంటి పరువు తక్కువ పని జరిగి తల దించుకునేలా అయింది. జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. అది కుమారునోడు వెళ్ళిపోయాడుగా, ఇంకా పెళ్లి ఎలా జరిగింది? ఇలా అరుస్తూ ఉంటే పెళ్లి ఎలా జరుగుతుంది అనుకుంటున్నా? ఎత్తికెళ్ళిపోండిరా ఈ ముసలిదాన్ని. జరుగుతుంది. ఒక్కడు కాదు, 5 పెళ్లి కొడుకుల్ని తీసుకొద్దాం. నేను వీరనాయుడు. నాయుడు గారు, చిన్నరాయుడు, ఇంతవరకు ఈ వీరనాయుడు ఎవరి దగ్గర కూడా చెయ్యి చాపిందే లేదు. మొదటిసారిగా నీ దగ్గర నేను అడుగుతున్నానని మీరు అనుకోకండి. నాయుడు గారు, ఇది మీ ఇంటి లడ్డని తెలియక తీసుకొచ్చాను, నన్ను క్షమించండి. రాయుడు, ఆల్రెడీ నాకు షుగర్ షూట్అవుట్ లో ఉంది. మీరు లడ్డిచ్చి నన్ను ఇంకా టెన్షన్ పెడదాం అనుకుంటున్నారా? నేను అడుగుదాం అనుకున్నది వేరు. మా అమ్మాయి జీవితం ఇక మీ చేతుల్లోనే ఉంది. ఏంటయ్యా ఈ వయసులో మీ అమ్మాయిని నేను... చిన్నరాయుడు, నేను సీరియస్ గా మాట్లాడుతున్నాను, మీరు జోక్ చేస్తున్నారా? ఒకడు అనుకుంటే నా కూతురికి జీవితాన్ని ఇవ్వగలడు. ఎవరే అది? బిల్లా. ఏ బిల్లా? నా జీవితంలో ఒక్కో రోజు, ఒక్కొక్క నిమిషం, ప్రతి క్షణం నేనే చెక్కానని చెప్తున్నాడే ఆ బిల్లా. మై సన్ డేవిడ్ బిల్లా? అవును. రేయ్, కళ్ళజోడు తీరా.
బిల్లా, ఆలోచించాల్సిన సమయం వచ్చింది. అల్లుడు బ్రహ్మానందం పారిపోయాడు. దీన్ని యూజ్ చేసుకుంటే మనకే ఎంతో మంచిది. ఏమంటావ్? ఉదయాన్నే కోట్ల కొట్టి ఏంటి నీ గొనుగుడు? గొనగడం లేదురా, నిజం చెప్తున్నాను. నువ్వు గనక నాయుడు గారి కూతురు మెళ్ళో తాళి కట్టావంటే మొత్తం ఆస్తి మనకేరా. దీనికంటే చిన్నప్పుడే గన్నేరు పాలు పోసి చంపేస్తుండాల్సింది. లుక్ బిల్లా, అదృష్ట దేవత కాలింగ్ బెల్ కొడుతోంది. ఇది గనక మిస్ అయితే వేరొకడు వస్తాడు. త్వరగా ఫైనల్ చేయి. నెవర్ నెవర్. నా ఏమేంటి, నా డ్రీమ్ ఏంటి? ఐశ్వర్య మీద ఆశపడ్డాను, కానీ అభిషేక్ బచ్చన్ పెళ్లి చేసుకున్నాడు. నయనతార మీద ఆశపడ్డాను, కానీ బాలకృష్ణ సినిమాలో బుక్ అయిపోయింది. చివరిగా సమంత మీద మోజు పడ్డాను. చైతన్య లాస్ట్ మినిట్ లో పెళ్లి చేసేసుకున్నాడు. ఇప్పుడు నా నెక్స్ట్ టార్గెట్ అనుష్క. అనుష్క అనుష్క రే 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 రే. సినిమా తారలతో జీవితం బాగుండదురా. చివరకు డైవర్స్ తోనే ముగుస్తుంది. ఒప్పుకోరా? జరగని జరగదు. జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. కేవలం డబ్బు మాత్రమే కాదు, నా యొక్క ఆస్తి, అంతస్తు, పదవి, గౌరవం, పలుకుబడి అన్నిటికి కూడా పవర్ ఆఫ్ అటార్నీ నువ్వే. నా తర్వాత నువ్వు మాత్రమే ఉంటావు. ఎక్కడ? శ్మశానంలోనా? చిన్నరాయుడు నాయుడు ఏం మాట్లాడుతున్నాడు? తెలుగులోనే మాట్లాడుతున్నాడు. నేనేమన్నా తమిళనానా? తండ్రి కొడుకులు కలిసి నాతో ఆడుకుంటున్నారా? కూల్ కూల్ నాయుడు గారు. నా ఒక్కగానొక్క కొడుకు మీ కాబోయే అల్లుడు. మీరేం బాధపడకండి, అన్నీ నేను చూసుకుంటానుగా. వెళ్ళండి, పదండి. రేయ్, నేను ఊరంతా అప్పులు చేశానురా. ఇల్లు కూడా వేలానికి వచ్చేటట్టు ఉంది. నీ చెల్లెళ్ళకి పెళ్లిళ్ళు చెయ్యాలి కదా, అర్థం చేసుకో బుజ్జి. ఛాన్సే లేదు. మీకోసం నా లైఫ్ నేను పాటు చేసుకోలేదు. అన్నయ్య, దయచేసి ఒప్పుకో అన్నయ్య. నువ్వు గనక తన మెళ్ళో తాళి కట్టకపోతే మా ఇద్దరికి కూడా పెళ్లిళ్ళు జరగవన్నయ్య. దయచేసి మా కోసం ఈ పెళ్లికి ఒప్పుకో అన్నయ్య. ప్లీజ్ అన్నయ్య, ఒప్పుకో అన్నయ్య. ఒప్పుకోనని చెబితే అయితే ఈ విషయం తాగి చచ్చిపోతాం. ఏ షాపులో తాటకాయ అక్షరాలతో విషయం నమ్ముతున్నారు? ఆ? మెగా సీరియల్లు చూసి చూసి తెగరెచ్చిపోతున్నారు. చూడండి, మనం ఇంత సీరియస్ గా చెప్తున్నా వీడితో, వీడేమో ఏదో జోకులు వేస్తున్నాడు. మనం చెప్పేదంతా నిజమని వీడికి రుజువు చేయొద్దు. ఇదిగోండి, ఈ విషయం తాగి వెంటనే చచ్చిపోండి. ఇదిగోండి, తీసుకోండి. ముందు తాగి చావండి. అరే, తాగమంటుంటే అప్పుడైనా వాడు నమ్ముతాడు. భయంకర వెయిట్ పార్టీని పట్టేశావు. ఈవిడ్ని పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు. ఏ క్షణంలో మంత్రాలు చదివారో నిజంగానే పైకి వెళ్ళిపోయాను. పైకి వస్తావని దీవించాను. ఇంత స్పీడ్ అని తెలియదే. అమ్మాయిని పైకి రమ్మని చెప్పండి. ముహూర్తానికి టైం అవుతుంది. సరిగా కూర్చోండి. ఆ రైట్, ఆ రైట్, ఆ రైట్, ఆ రైట్, ఆ రైట్. అమ్మయ్యా. భజంత్రులు భజంత్రులు స్ట్రాంగ్ గా 3 ముళ్ళు వెయ్యోయ్. పుష్టి గల అమ్మాయి. నన్ను ఈ స్థితికి తీసుకొచ్చి మా నాన్న దర్జాగా కూర్చున్నాడు. నా జీవితంతో ఇలా ఆడుకుంటారేంట్రా? ఈ బ్లాక్ మెయిల్ తోనే నా జీవితం బ్లాక్ చేశారు కదరా. నా దుస్థితి ఏ మగవాడికి రాకూడదు. తాళి కట్టేటప్పుడు మైండ్ వాయిస్ ఎందుకు? తాళి కట్టు నాయన. భజంత్రులు భజంత్రులు. సంతోషంగా తాళి కట్టడం పూర్తయింది. ఇప్పుడు 4. ఏంటి 4? అప్పడంతో చేసే 4. ఇదిగో అమ్మా, తీసుకో. మీ ఆయన తల మీద కొట్టమ్మా. నాకు ఒక ఛాన్స్ దొరుకుతుందా? దొరుకుతుంది, కానీ 5000. 10,000 ఇస్తాను. అలాగైతే ఇదిగో తీసుకోండి.